ఒకటి కోకో, రెండు దీని మీద ఇది రాదా పెప్పరు? మనకు కోకో మీద కాకుండా సార్ ఇప్పుడు లేటెస్ట్గా అరిగినట్టు వేస్తున్నారు సార్. అరిగినట్టు పైన వస్తుంది, ఆయిల్ పామ్ మీద కూడా వస్తుంది సార్ పెప్పర్. అదే అడిగేది. కాకపోతే సార్ కొద్దిగా మనకు ఇవి ఉంటాయి సార్, బుషెస్ ఉంటాయి సార్ ఎక్కేటప్పుడు, అవి కొద్దిగా దానివల్ల డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కానీ బట్ ప్రాక్టీస్ చేస్తున్నారు సార్. దానికి ఎక్కేదానికి క్రాప్ ఎక్కడానిక? అవును సార్, బంచి తీసేటప్పుడు క్రాప్ ఎక్కడ సార్, బంచి తీసేటప్పుడు సీట్లు పెట్టి తీస్తారు సార్. అది తీస్తున్నప్పుడు ఇది డ్యామేజ్ అవుతుంది ఈ పెప్పర్ అంటారు సార్. వెన్ కంపేర్ విత్ కోకోనట్ లో మనకు స్టెమ్ బాగుంటుంది కదా సార్, అక్కడ ఈజీ వస్తుంది. ఏమైనా స్మూత్ చేయించిన అదే సార్ మన ఈ మెకనైజేషన్ కానీ ఇంప్రూవ్ చేస్తే సార్, మెకనైజేషన్ ఇంప్రూవ్ చేసి దాన్ని స్మూత్ చేశారనుకోండి, దానివల్ల రెమ్మలు వెళ్తాయి, మీరు కట్ చేస్తున్నారు అని. ఇంకొక క్రాప్ ఉంది సార్ పిప్పర్లు, అది రేట్ చేస్తున్నారు ఆయిల్ పామ్ లో, అది బాగా సక్సెస్ఫుల్ గా ఉంది. అది మన టూత్ పేస్ట్ మెడిసినల్ ఇండస్ట్రీస్ లో యూజ్ అవుతుంది. ఏదైనా కానీ దీన్ని ఏమైనా ట్రిమ్ చేస్తే సార్ రఫ్నెస్ లేకుండా హార్వెస్ట్ చేసి ట్రిమ్ చేయగలిగితే కొంత ఛాన్స్ ఉంది. హార్వెస్ట్ మెకనైజేషన్ చేసి ఆటోమేషన్ లో R&D అది కూడా చేయండి. ఇమిడియట్ కోకో అండ్ అరెకానట్, రెండు కోకోనట్ ఏది కూడా ఈ రోజు నుంచి మీరు ఒక పైలట్ తీసుకొని చేస్తా ఉంటే దెన్ విల్ గెట్ అన్ ఐడియాస్. యాక్చువల్గా సార్ 4 క్రాప్స్ చేయొచ్చు సార్, కోకోనట్, అరకనట్ ఒక్కలే కదా, ఒక ఎకరంలో కోకోవా అండ్ నట్మేగ్ ఆల్సో, జాజికాయ వస్తుంది సార్. నియర్లీ 3 lakhs. అరకనట్ పైన బ్లాక్ పెప్పర్ సార్, బ్లాక్ పెప్పర్ ఎస్ సార్. మొత్తం 2,75,000 వస్తుంది సార్ నికర. అది ఒక 4 క్రాప్స్ కలిపి 4 క్రాప్ ఒక ఎకరాకి సార్. దాన్నే మాస్టర్ ఇచ్చేయండి మీరు మాట్లాడు. దానివల్ల ఇది కూడా వస్తుంది అనుకుంటా, 4 క్రాప్లు కాబట్టి మల్టీ క్రాప్ కాబట్టి కొంచెం ఇది సస్టైనబిలిటీ కొంచెం వర్కౌట్ చేసేస్తారు.